రాబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్ కు అభ్యర్థులు దొరకట్లేదు. బాగా డబ్బులున్న సిట్టింగ్ ఎంపీలు కూడా ఈసారి పోటీకి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్, కేంద్రంలో మోదీ మేనియా నడుస్తోంది. ఈ టైంలో డబ్బులు ఖర్చు పెట్టుకుని నిలబడడం అవసరమా? సంపాదించుకున్న పైసలన్నీ వదిలించుకోవడానికి కాకపోతే మాకొద్దు బాబాయ్ టికెట్లు అని గులాబీ పోస్కి రిక్వెస్ట్ చేస్తున్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో గెలిస్తే మాత్రం పొడిచేదేముంది? అసలు గెలిచే ఛాన్స్ ఉందా? బీఆర్ఎస్ మీద తెలంగాణలో చాలా మందికి ఉన్న ఒపీనియన్ ఇది. జనానికే కాదు, ఆ పార్టీ నాయకులు కూడా ఇలాగే ఫీల్ అవుతున్నారు. అందుకే వచ్చే లోక్సభ ఎన్నికల్లో పిలిచి టికెట్ ఇస్తామన్నా బాబాబు మాకొద్దు, వేరే వాళ్ళకి ఇచ్చుకోండి అని అంటున్నారట. ఇప్పటికే పార్టీ సమావేశాల్లో లోక్సభ నియోజకవర్గాల్లో ఆయన నిలబడతారని కొందరిని అనౌన్స్ కూడా చేసింది బీఆర్ఎస్ హైకమాండ్. కానీ వాళ్ళెవరూ గులాబీ పార్టీ తరఫున పోటీకి సిద్ధంగా లేరు. అసలు అలాంటి ఆలోచనే చేయడం లేదు. ఖమ్మం సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, నాగర్ కర్నూలు ఎంపీ పి రాములకే తిరిగి టికెట్లు ఇవ్వాలని బీఆర్ఎస్ డిసైడ్ అయింది. కానీ వీళ్ళెవరూ మళ్లీ పోటీకి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఆయా లోక్సభ నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఎక్కువ మంది గెలిచారు. ఇప్పుడు కారు పార్టీ తరపున నిలబడి డబ్బులు పోగొట్టుకోవడం కన్నా వేరే దారి చూసుకుంటే బెటర్ అని ఆలోచిస్తున్నారట. కాంగ్రెస్ లో టికెట్ ఇచ్చినా ఓకే, లేదంటే కనీసం చేర్చుకున్నా చాలు, ప్రస్తుతానికి బీఆర్ఎస్ టికెట్ గండం బయటపడతామని డిసైడ్ అయిపోయారట. ముఖ్యంగా చేవెళ్ల రంజిత్ రెడ్డి పరిస్థితి అలాగే ఉంది. చేవెళ్ల ఎంపీ స్థానానికి బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి పోటీ చేయడం ఖాయం. కాంగ్రెస్ నుంచి పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీతారెడ్డి పోటీ చేసే ఛాన్స్ ఉంది. వీళ్ళిద్దరి మధ్యలో నిలబడడం కన్నా ప్రస్తుతానికి సైలెంట్ అయితే బెటర్ అని రంజిత్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు సమాచారం. అందుకే బీఆర్ఎస్ కూడా అక్కడ వేరే అభ్యర్థి కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ఇక జహీరాబాద్ లోనూ బీబీ పాటిల్ ఈసారి బీఆర్ఎస్ నుంచి పోటీకి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇక్కడ తమకు గెలుపు అవకాశాలు ఉన్నాయని బీజేపీ భావిస్తోంది. కానీ ఆ పార్టీకి సరైన అభ్యర్థి దొరకడం లేదు. దాంతో బీబీ పాటిల్ గులాబీకి గుడ్ బై కొట్టి కమలం పార్టీలో చేరతారన్న టాక్ కూడా నడుస్తోంది. భారీగా డబ్బులు ఖర్చు పెట్టినా గెలుస్తామన్న గ్యారంటీ లేనప్పుడు మనీ ఎందుకు వేస్ట్ చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు చాలా మంది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు, సీనియర్ లీడర్లు. అందుకే పిలిచి ఎంపీ టికెట్ ఇస్తామన్నా తీసుకునే పరిస్థితి లేదు. అటు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది.